ఇన్నాళ్లు సముద్రం పైన వెళ్లే చమురు నౌకల్ని పెట్రోల్ ట్యాంకర్లను అడ్డుకుని ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టించిన ఇరాన్ ఇప్పుడు భూమి అడుగున నడి సముద్ర గర్భంలో మరో సంచలనం వ్యూహానికి తెరలేపింది. యావత్ ప్రపంచాన్ని నడిపిస్తోన్న అమెరికా టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కంపెనీలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు టెహ్రాన్ సిద్ధమైంది. హర్మూజ్ జలసంధి కింద దాగున్న ఇంటర్నెట్ కేబుళ్లపై ఇక నుంచి భారీగా ఫీజులు, ట్యాక్సులు వసూలు చేస్తామంటూ ఇరాన్ అధికారిక మీడియా బాంబు పేల్చింది. మాట వినకపోతే ఇంటర్నెట్ వైర్లను కట్ చేస్తామంటూ ఇరాన్ మిలిటరీ హెచ్చరిస్తోంది. అసలు సముద్రం కింద ఉన్న వైర్లకు అమెరికా కంపెనీలకు ఇరాన్ ఎలా ట్యాక్స్ వేస్తుంది, అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతూ ఉన్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. మనం ఇంట్లో కూర్చుని ఫోన్లలో మాట్లాడుకునే మాటలు కానీ, చూసే వీడియోలు కానీ, బ్యాంకుల్లో జరిగే ఆన్లైన్ డబ్బుల లావాదేవీలు కానీ అన్నీ సముద్రం అడుగున ఉన్న లావుపాటి కేబుల్ వైర్ల ద్వారానే ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రవహిస్తూ ఉంటాయి. సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మన ఊర్లలో చెరువుల నుంచి, బోర్ల నుంచి పొలాల్లోకి నీళ్లు పారించడానికి పెద్ద పెద్ద ప్లాస్టిక్ పైపులు ఎలాగైతే వేస్తామో యావత్ ప్రపంచానికి ఇంటర్నెట్ అనే సమాచారాన్ని పారించడానికి సముద్రాల అడుగున వేల కిలోమీటర్ల పొడవైన రాక్షస కేబుళ్లను అమర్చుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్లో 99% ఈ వైర్ల ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఇంటర్నెట్ సరఫరా చేసే ఈ మెయిన్ పైపులన్నీ గల్ఫ్ ప్రాంతంలోని హర్మూజ్ జలసంధి అనే సముద్ర మార్గం కింద నుంచే వెళుతూ ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాల ఇంటర్నెట్కు హర్మూజ్ అనేది ఒక పెద్ద జంక్షన్ అన్నమాట. ఇప్పుడు సరిగ్గా ఈ జంక్షన్ పైనే ఇరాన్ కన్నేసింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను వాడుకుంటున్నందుకు గాను ఐఆర్జీసీ అనుబంధ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను వాడుకుంటున్నందుకు గాను అమెరికాకు చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక నుంచి ఇరాన్ ప్రభుత్వానికి భారీగా లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ వైర్లకు ఏమైనా రిపేర్లు వచ్చినా వాటిని బాగు చేసే హక్కుల్ని కూడా కేవలం ఇరాన్ కంపెనీలకే అప్పగించాలని సరికొత్త నిబంధనలు తీసుకురాబోతోంది. ఉదాహరణకు చెప్పాలంటే మన ఊరి పొలిమేరల్లో ఉన్న రోడ్డుపై ఎవరైనా అడ్డంగా ఒక చెక్ పోస్ట్ పెట్టి ఈ దారి గుండా వెళ్లే ప్రతి బండి కూడా ట్యాక్స్ కట్టాలి, లేదంటే పోనివ్వను అని అడ్డుకుంటే ఎంత గొడవ అవుతుందో ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని కూడా అలాంటిదే. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ ఫీజులు కట్టడానికి నిరాకరిస్తే వారి డేటా ట్రాఫిక్ కు అంతరాయాలు కలుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే వారి వైర్ల కనెక్షన్ కట్ చేస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓపెన్గా పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. అమెరికా కంపెనీలు ఇరాన్కు డబ్బులు కట్టడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇరాన్పై అమెరికా ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించింది. అమెరికా కంపెనీలు ఇరాన్కు రూపాయి కూడా చెల్లించడానికి వీల్లేకుండా చట్టాలున్నాయి. మరి ఇప్పుడు ఇరాన్ గనుక బలవంతంగా వసూళ్లకు దిగితే ఈ టెక్ కంపెనీలు ఏం చేస్తాయనేది పెద్ద సస్పెన్స్గా మారింది. ఒకవేళ ఇరాన్ గనుక నిజంగానే ఆ కేబుళ్లకు అంతరాయం కలిగిస్తే యావత్ ప్రపంచ డిజిటల్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయి బ్యాంకింగ్ వ్యవస్థలు ఆగిపోతాయి, మిలిటరీ కమ్యూనికేషన్లు దెబ్బతింటాయి, కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు మూతపడతాయి. సింగపూర్ లాంటి ఆసియా దేశాల నుంచి ఐరోపా దేశాలను కలిపే మెయిన్ డిజిటల్ లింక్ ఈ హార్మూజ్ కింద నుంచే ఉంది. మన భారతదేశానికి వచ్చే అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ కూడా ఈ దారి గుండానే వస్తుంది. కాబట్టి ఇరాన్ కత్తెరకు గనుక పని చెబితే మన దేశంలో కూడా ఆన్లైన్ సర్వీసులు నడి సముద్రంలో మునిగిపోవడం ఖాయం. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. సముద్రంలో ఉన్న వైర్లపై ఫీజులు వసూలు చేసే హక్కు అసలు ఇరాన్కు ఉందా అని అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతూ ఉన్నాయి? 1982లో ఐక్యరాజ్య సమితి చేసిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ అనే సముద్ర చట్టం ప్రకారం ఏదైనా ఒక దేశ తీర ప్రాంత భూభాగంలోకి లేదా వారి సొంత సముద్ర జలాల్లోకి వేరే వాళ్ల కేబుళ్లు వస్తే వాటిపై కొన్ని షరతులు విధించే హక్కు ఆయా దేశాలకు ఉంటుంది. ఈ చట్టాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇరాన్ ఈ వసూళ్లకు సిద్ధమైంది. పైగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సూయజ్ కాలువ కింద నుంచి వెళ్లే ఇంటర్నెట్ కేబుళ్లకు ఈజిప్ట్ ఇప్పటికే లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తోంది. ఈజిప్ట్ వసూలు చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు అనేది ఇరాన్ వాదన. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సూయజ్ కాలువకు హర్మూజ్ జలసంధికి చాలా తేడా ఉంది. సూయజ్ కాలువ అనేది ఈజిప్ట్ తన సొంత భూభాగాన్ని తవ్వి మనుషులు కృత్రిమంగా తయారు చేసుకున్న నీటి దారి. కాబట్టి అక్కడ ట్యాక్స్ వేసే హక్కు ఈజిప్ట్కు ఉంటుంది. కానీ హర్మూజ్ అనేది అలా మనుషులు తవ్వింది కాదు,
అది ప్రకృతి సిద్ధంగా సహజంగా ఏర్పడిన సముద్ర జలసంధి. పైగా ఆ కేబుళ్లు ఉన్న ప్రాంతం పూర్తిగా ఇరాన్ సొంత సముద్ర జలాల కిందకు రాదని అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. చట్టబద్ధంగా హక్కు లేకపోయినా కూడా అమెరికా ఇజ్రాయెల్ కూటమిని వ్యూహాత్మకంగా దెబ్బతీయడానికి ఇరాన్ ఈ ఇంటర్నెట్ యుద్ధాన్ని ఆయుధంగా వాడుకుంటోంది.